ఇప్పుడు మనం చెప్పుకునే క్వశ్చన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు దాకా C20లో ఎవరైతే ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ రాసిన C20 బ్యాచ్ ఉన్నారు కదండి, వాళ్ళకు ఎన్ని ఎగ్జామ్స్ అయినాయో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి. సో అంత ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్. దీని వర్కింగ్ కండిషన్, అసలు ఇది ఎలా కన్స్ట్రక్ట్ అయ్యింది, దీని యొక్క వర్కింగ్ కండిషన్ అనేది నేను ఇప్పుడు చెప్తానండి. మనకి సర్క్యూట్ కనుక చూసుకున్నట్లయితే ఒక స్టార్ట్ బటన్ ఉంది, దాన్ని సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్కి కనెక్ట్ చేసాం. అండ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ నుంచి డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్కి మనం డిజిటల్ పిన్స్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉన్నాయండి. ఈ టోటల్ 8 పిన్స్ ఉంటాయి. అండ్ ఈ డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్కి రిఫరెన్స్ వోల్టేజ్ అనే ఇన్పుట్ ఒకటి మనం ఇస్తామండి ఇక్కడ. అండ్ ఏదైతే డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్కి మనకి అవుట్పుట్ వస్తుందో దాన్ని VDతో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం వోల్టేజ్ కంపరేటర్కి ఇన్పుట్గా ఇస్తామండి. ఇక్కడ వోల్టేజ్ కంపరేటర్కి కూడా ఇన్పుట్ Vin అనే ఇన్పుట్ను ఇంకోటి ఇస్తాం. కంపరేటర్ అంటే ఏంటి, 2 ఇన్పుట్స్ని అది కంపేర్ చేసి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ Vin అనేది ఎక్స్టర్నల్గా ఇన్పుట్ ఇస్తాం, ఇంకో ఇన్పుట్ వచ్చేపాటికి DTA కన్వర్టర్ నుంచి ఇన్పుట్ వెళ్తూ ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద కన్వర్జేషన్ అనేది పిన్ అనేది ఇక్కడ కనెక్ట్ అయ్యిందండి. ఇప్పుడు చూడండి వర్కింగ్ కండిషన్ చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ బటన్ కనుక స్టార్ట్ చేసామో, మెయిన్గా ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ అనేది ఎక్కువగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది మనం తీసుకుంటామండి. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ ఎక్కువగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని యూజ్ చేస్తాం. చూడండి, ఎప్పుడైతే మనం స్టార్ట్ బటన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ MSB బిట్ అంటే D0 to D7 బిట్స్ అనేది ఇక్కడ మనకి అవుట్పుట్స్గా తీసుకుంటున్నామండి. ఈ D0 బిట్ నేమో మనం లోవర్ సిగ్నిఫికెంట్ బిట్ అని, D7 నేమో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటాం అనమాట. ఎప్పుడైతే స్టార్ట్ బటన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి MSB బిట్ అనేది 1 అవుతుంది, 1 స్టోర్ అవుతుంది. ఈ బిట్లో రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా జీరోస్. అంటే టోటల్ 8 బిట్స్లో 1 7 జీరోస్ ఉంటాయి, 1 7 జీరోస్ ఉంటాయండి. ఓకేనా? అయ్యే బిట్స్ ఇక్కడ డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్కి వెళ్తుంది. ఈ డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్ ఏం చేస్తుంది, దానికి ఇచ్చిన VR అంటే వోల్టేజ్ రిఫరెన్స్ వోల్టేజ్ని ఇన్పుట్గా తీసుకుని వీటిని ఒక అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుందండి. VD అంటాం. ఈ VDని మనం వోల్టేజ్ కంపరేటర్కి ఇన్పుట్గా ఇస్తాం. ఇక్కడ చూడండి అండి, వోల్టేజ్ కంపరేటర్కి నేను చెప్పాను కదా V ఇన్పుట్ అనేది కూడా ఒక ఇన్పుట్ ఉంటుందని. అంటే V ఇన్పుట్ గనక VD కంటే ఎక్కువ ఉంటే, అంటే ఈ V ఇన్పుట్ కనుక VD కంటే ఎక్కువ ఉంటే కంపరేటర్ యొక్క అవుట్పుట్ అనేది ప్లస్ ఉంటుందండి, అంటే హై ఉంటుంది. ఈ హై అనేది మనం దేనికి ఇస్తాం, మళ్ళీ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్కి ఇన్పుట్గా వెళ్తుంది. ఇక్కడేమవుతుంది, స్టార్టింగ్ బటన్ మనం స్టార్ట్ చేసినప్పుడు MSB బిట్ 1 అయ్యింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బిట్ వచ్చింది, హై బిట్ వచ్చింది. అది ఎక్కడ స్టోర్ అవుతుంది, D6లో స్టోర్ అవుతుంది. ఓకేనా? మనం స్టార్టింగ్ చేసినప్పుడేమో D7లో 1 బిట్ స్టార్ట్ బటన్ వల్ల స్టోర్ అయింది 1 అని. ఇప్పుడు కంపరేటర్ ద్వారా వచ్చిందేమో D6లో స్టోర్ అయ్యింది. ఇంకా రిమైనింగ్ 6 బిట్స్ కూడా జీరోనే. ఓకేనా? అంటే 11 6 జీరోస్. ఓకేనా? అదే ఒకవేళ వోల్టేజ్ కంపరేటర్ కనుక అంటే V ఇన్పుట్ కనుక VD కంటే తక్కువ ఉంటే, లో ఉంటే అవుట్పుట్ అనేది 0 వస్తుంది. అప్పుడు 0 వస్తే ఏంటి, మనకి ఇక్కడ నెక్స్ట్ లోవర్ బిట్లో ఇక్కడ ఏంటి 0 స్టోర్ అవుతుంది. అంటే D6లో 0 స్టోర్ అవుతుంది. 1 7 0 సేమ్ అదే ఇన్పుట్గా ఉంటుంది. ఏదైతే ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి వచ్చిందో మనకి ఇక్కడ 0 వచ్చినప్పుడు కూడా అదే అవుట్పుట్ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ స్టార్ట్ బటన్ని క్లిక్ చేయాలి. ఈ స్టార్ట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు MSB బిట్లో 0 స్టోర్ అవుతుంది. ఫస్ట్ కండిషన్లో మనం స్టార్ట్ బటన్ని స్టార్ట్ చేసినప్పుడు మనకి MSB బిట్లో ఇక్కడ 1 స్టోర్ అయింది. కానీ ఇప్పుడు ఏంటి, స్టార్ట్ బటన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ MSB బిట్లో 0 స్టోర్ అయింది. అంటే ఇక్కడ 0 అంటే D7లో 0 అంటే రిమైనింగ్ అన్నీ కూడా 0నే, అంటే ఆల్ 8 జీరోస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చూడండి,
మనకి ఇక్కడ స్టార్ట్ బటన్ అనేది మనకి ఇక్కడ 0 అయింది, ఆల్ జీరోస్ ఉన్నాయి ప్రజెంట్. ఇదే జీరోస్ మనకి ఇక్కడ D2A కన్వర్టర్స్ కూడా ఇన్పుట్గా వెళ్ళి ఇక్కడ VR రిఫరెన్స్ వోల్టేజ్ ఏంటి ఇన్పుట్గా వచ్చింది, మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదండి. ఇందాక కండిషన్ సేమ్ ఇందాకలాగానే ఈ VD ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఇన్పుట్ అనేది VD కంటే ఎక్కువ ఉందనుకోండి అవుట్పుట్ 1 వస్తుంది. ఇప్పుడు 1 వచ్చిందనుకోండి ఇది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్కి వెళ్తుందిగా, అది ఇప్పుడు ఎక్కడ స్టోర్ అవుతుంది, D6లో స్టోర్ అవుతుంది. అంటే 0 1 6 zeros, ఓకేనా. అలాగా ఒకవేళ ఇక్కడ 0నే వచ్చిందనుకోండి మళ్ళీ ఇప్పుడు V ఇన్పుట్ అనేది VD కంటే తక్కువ ఉందనుకోండి అప్పుడు ఇక్కడ 0 వస్తుంది. అంటే LSB బిట్లో అంటే ఇక్కడ నెక్స్ట్ లోవర్ సిగ్నిఫికెంట్ బిట్లో కూడా ఇక్కడ 0నే, అంటే ఆల్ జీరోస్. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ స్టార్ట్ బటన్ని క్లిక్ చేస్తాం. అంటే ఇలా కంటిన్యూషన్గా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది చేస్తూ ఉంటాం ఈచ్ అండ్ ఎవ్రీ బిట్కి. దీన్ని మనం సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ వర్కింగ్ అంటాం. అండ్ ఆల్ పాసిబిలిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎండ్ ఆఫ్ ద కన్వర్జేషన్ బిట్ అనేది, అది ఆ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా అండి. ఫైనల్గా